సంఖ్యాకాండము 31వ అధ్యాయము. మరియు యెహోవా, మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవీయగా, మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకు పోయి, మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతి దండన చేయునట్లు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెననెను. అట్లు గోత్రమొక్కంటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలీయుల సేనలలో నుండి 12,000 యుద్ధవీరులు ఏర్పరచబడగా, మోషే వారిని, అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రెకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను, వారి చిన్న పిల్లలను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను, వారి గొర్రె మేకలన్నిటినీ, వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి. మరియు వారి నివాస పట్టణములన్నిటినీ, వారి కోటలన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. వారు మనుషులనేమి, పశువులనేమి, సమస్తమైన కొల్ల సొమ్మును, మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకొనిరి. తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును, యాజకుడైన ఎలియాజరు యొద్దకును, ఇశ్రాయేలీయుల సమాజమునొద్దకును చెరపట్టబడిన వారిని, అపహరణములను, ఆ కొల్ల సొమ్మును తీసుకుని రాగా, మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాళెములో నుండి వెలుపలికి వెళ్లిరి. అప్పుడు మోషే యుద్ధశాలలో నుండి వచ్చిన సహస్రాధిపతులను, శతాధిపతులనగు సేనానాయకుల మీద కోపపడెను. మోషే వారితో, మీరు ఆడువారినందరినీ బ్రతుకనిచ్చితిరా? ఇదిగో, బిలాము మాటను బట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని, పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగము ఎరగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి. మీరు 7 దినములు పాళెము వెలుపల ఉండవలెను. మీలో నరుని చంపిన ప్రతివాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును, మీరు చెరపట్టిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మును మీరే పవిత్రపరచుకొనవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ, కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలెనెను. అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా, మీరు బంగారును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును, అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలెను. అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాపపరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను. 7వ దినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చుననెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవును, యాజకుడైన ఎలియాజరును, సమాజము యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను, మనుష్యులలోనేమి, పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని, సేనగా బయలుదేరిన వారికి సగమును, సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలెను. మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యెహోవాకు పన్ను కట్టి, ఆ మనుషులలోనూ, పశువులలోనూ, గాడిదలలోనూ,
గొర్రె మేకలలోనూ 500కు ఒకటి చొప్పున వారి సగములో నుండి తీసుకొని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను. మనుషులలోనూ పశువులలోనూ గాడిదలలోనూ గొర్రె మేకలలోనూ సమస్త విధముల జంతువులలోనూ 50ంటికి ఒకటి చొప్పున ఇశ్రాయేలీయులు సగములో నుండి తీసుకొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి. ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది 6,75,000 గొర్రె మేకలను, 72,000 పశువులను, 61,000 గాడిదలను, 32,000 మంది పురుష సంయోగమెరుగని స్త్రీలను, అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా 3,37,500. ఆ గొర్రె మేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను 675. ఆ పశువులు 36,000, వాటిలో యెహోవా పన్ను 72. ఆ గాడిదలు 30,500, వాటిలో యెహోవా పన్ను 61. మనుష్యులు 16,000 మంది, వారిలో యెహోవా పన్ను 32. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరునకిచ్చెను. సైనికుల యొద్ద మోషే తీసుకుని ఇశ్రాయేలీయులకిచ్చిన సగము నుండి లేవీయులకిచ్చెను. 3,37,500 గొర్రె మేకలను, 36,000 గోవులను, 30,500 గాడిదలను, 16,000 మంది మనుష్యులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా, మోషే ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగము నుండి మనుషులలోనూ జంతువులలోనూ 50ంటికి ఒకటి చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకిచ్చెను. అప్పుడు సేవా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యొద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి. మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుష్యునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా, మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసుకొనిరి. సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్ఠార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారు మంతయు 16,750 తులములు. ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకొనియుండెను. అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యొద్ద నుండియు శతాధిపతుల యొద్ద నుండియు ఆ బంగారును తీసుకొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గము ననుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెదికితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచువారి సంతతి నిల్చును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చియున్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. సామెతల గ్రంథం
9వ అధ్యాయం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము. గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును. నీతిగల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. లూకాసు వార్త 2వ అధ్యాయం. అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండుండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 వాడై ఉన్నప్పుడు ఆ పండుగనాచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ ఎలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రశ్నల ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేల నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడియుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమునందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను.